హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు పొన్నగంటి ఆకుకూర తయారీ విధానం చెప్తానండి. ఇది మేము ఇంట్లో ఎలాగైనా చేసుకుంటాం, అందుకే మీకు కూడా ఒకసారి చెప్తాను. ఈ ఆకుకూర ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. పొలాల గట్టుల దగ్గర, కాలువల పక్కన, నూతుల పక్కన మనకు ఎక్కువగా దొరుకుతుంది. ఈ ఆకుని ఇలా మొత్తం కాడలతో కట్ చేయకుండా ఈ ఆకులు మాత్రమే తీసేసి ఇలాంటి కాడలు మాత్రం కూరలో లేకుండా చూసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇది కడిగి శుభ్రం చేసిన కూర అండి. దీన్ని పక్కన పెట్టుకున్నాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, అలాగే ఉడకబెట్టుకున్న కందిపప్పు. ఇలా పొడి పొడిగా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పొన్నగంటి ఆకుకూర ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె వేసుకున్నాం. ఇది నూనె బాగా కాగిన తర్వాత దీనిలోకి ఆవాలు, జీలకర్ర ఈ రెండు వేసుకుంటాము. ఇవి బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇది బాగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేగుతున్నది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. దీని తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు రెండు వేసుకుంటున్నాం. ఇది కొంచెం బాగా వేగాలి. అది వేగుతుండగానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇవి వేసుకోవడం వల్ల కొంచెం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతుంది. ఇది కొంచెం బాగా కలుపుతూ ఉండాలి. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని అప్పుడు ఆకుకూర వేసుకుంటామండి. చూడండి, ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, వేగింది. ఇప్పుడు దీనిలో మనం ఈ ఆకుకూరను వేసుకుందాం. ఆకుకూరను వేసుకొని దీన్ని కొంచెం ఇలా కలుపుతూ ఉన్నాం. ఇది కొంచెం ఇలాగ మగ్గిపోద్ది. దీనిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఫస్ట్ దీన్ని ఇలా కలుపుకుంటాము. ఇలాగ అది మగ్గిపోద్ది, దగ్గరికి వచ్చేస్తుంది. ఆకులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. మనం బాగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే, మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, ఈ ఉప్పు వేయడం వల్ల ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అది ఏగడానికి బాగుంటుంది. ఎందుకంటే ఈ కూరను మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఇందులో నీరు ఉండకూడదు. నీరు ఉంటే రాత్రికంతా ఈ కూర వాసన వచ్చేస్తుంది. అందుకనేసి నీరు ఉండకుండా మనం దీన్ని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంటే ఇందులో మన నీరంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకున్నాము. తర్వాత చూద్దామండి. చూడండి, ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. కూర కొంచెం దగ్గరికి వచ్చేసింది. మనం 3 కట్టలు వేసామండి.
3 కట్టలు వేసాం. 3 కట్టలు చూసారా ఎంత కూర వచ్చిందో చూసారా. ఈ కూర కొంచెం దగ్గరికి అయింది. ఇందులో ఉన్న నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత వాటర్ ఉందో. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసాక దీనిలో మనం కొంచెం మనం ఎంత తింటామో అంత కారం వేసుకుంటాము. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు తినరు కారాలు ఎక్కువ. దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఎందుకంటే లాస్ట్లో వేస్తున్నాము, ఫస్ట్లో వేస్తే మనకు ఘాటు వస్తుంది. పైగా కూర కూడా అడుగు అంటిపోద్దండి, మాడిపోద్ది. కూర మాడిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకనే కారాన్ని లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం వేసాం కదా, దీన్ని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి ఉంచడం వల్ల ఇంకా కొంచెం నీళ్ళు ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తాయి. ఆల్రెడీ ఉన్నాయి కొంచెం నీళ్ళు. ఈ నీళ్ళు కూడా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ పప్పు, కొబ్బరి తరుము అన్నీ వేసుకుంటాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాము. చూడండి 5 మినిట్స్ అయిపోయి ఉంటుంది, అందుకని నేను మూత చేస్తున్నాను. సరే కూరను కలుపుదాము. చూడండి అయిపోయింది. ఇందులో నీరంతా ఇంకిపోయిందండి బాగా పూర్తిగా. చూడండి ఇలా అవ్వాలి. ఇలా అవ్వడం వల్ల చూడండి మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాం. పచ్చి కొబ్బరి కూడా వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కూర. దీన్ని బాగా కలుపుతాం. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేస్తాం. పచ్చి వాసన పోయేంత వరకు వేస్తాం కొబ్బరి కూడా. ఇప్పుడు దీనిలో ఈ కందిపప్పు ఇది కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ కూరని శుభ్రంగా బాగా పొడి పొడిగా కలుపుకోవాలి. బాగా ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. మొత్తం ఈవెన్గా ఉండాలి కూర అంతా కూడా. ఇందులో ఏమైనా నీళ్ళు ఏమైనా ఉన్నా చూడండి, వాటర్ వేపర్స్ అలా పైకి వెళ్తున్నాము. కొంచెం ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఉండకూడదు. పూర్తిగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. లాస్ట్ మనం కలుపుకుండా ఉంటే కింద మాడిపోద్ది, అడుగంటిపోద్ది. కలపడం వల్ల ఈ కొబ్బరి కందిపప్పు వల్ల ఈ టేస్ట్, ఈ కూరకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. దీనికి కాంబినేషను చారుతో తింటే ఇంకా బాగుంటుంది. లేదా పెరుగు వేసుకొని నంచుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి కూర. చాలా మంచిది. వారానికి 2-3 సార్లు తిన్నా పర్వాలేదు. కంటి చూపు పెరుగుతుంది కూర వలన. ఓకే చూడండి కూర అయిపోయింది. పూర్తిగా నీరు కూడా ఇంకిపోయింది. ఇలా ఫ్రై అయిపోవాలి. మనం అన్నంలో వేసేటప్పుడు ఇలా పొడి పొడిగా ఉండాలి కూర. అసలు తడిగా బంకగా కూడా ఉండకూడదు. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇదేనండి పొన్నగంటి ఫ్రై. దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాం. గిన్నెలో తీసుకుంటున్నాను. ఒక 3 కట్టలు పొన్నగంటి కూర. ఎంత కూర అయిందో చూడండి. చూసారా ఇదేనండి పొన్నగంటి ఫ్రై. ఇది ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే థ్యాంక్ యూ అండి.